హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు హైదరాబాద్ స్పెషల్ రెడ్ చికెన్ చేస్తున్నాను. సండే రోజు అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. ఈరోజు మా బాబు రెడ్ చికెన్ ఇంకా చపాతీ అడిగాడనమాట. మామూలుగా ఈ రెడ్ చికెన్ నాన్స్లోకి, పరోటాల్లోకి, రుమాలి రోటీలోకి, కుష్కా రైస్లోకి, ఇంకా ప్లెయిన్ బిర్యానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది. జీరా రైస్లోకి అయితే ఇంకా అదిరిపోతుంది. సో చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. దీనికోసం మసాలాలు అవన్నీ చేయడం కొంచెం టైం తీసుకుంటుంది, కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను 1 kg చికెన్ తీసుకున్నాను. దీనికోసం నేను అల్లం వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెష్వి, ఇంకా 3 ఆనియన్స్, 5 టమాటాలు, కొంచెం కాజు, కొంచెం బాదం, కొన్ని పచ్చిమిర్చి రుబ్బుకోవాలన్నమాట, కొన్ని మిరియాలు, తర్వాత పెరుగు, ఇది జీలకర్ర పొడి అండి, నేను వేయించి దంచుకున్నాను ఇంట్లోనే, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్ అన్నమాట, ఫ్రెష్ క్రీమ్, ఇంకా వెనిగర్. తర్వాత ఇప్పుడు మనం ఇవన్నిటిని ఒక మంచి మసాలా పేస్ట్ చేసుకోవాలండి. నేను ఈ ఉల్లిపాయలను ఇప్పుడు ఫ్రై చేసేస్తాను. ఫ్రై చేసి అది కూడా నేను ముద్ద నూరుతాను. టమాటో ప్యూరీ చేసుకుంటాను. ఇవన్నీ కలిపి నేను మసాలా నూరుతాను అనమాట. నేను ఇవన్నీ మసాలాలు చేసి నేను మీకు చూపిస్తానండి ఎలా మ్యారినేట్ చేయాలో. చూడండి, మసాలాలు చేసేసుకున్నాను, అన్నీ ముద్ద చేసి పెట్టాను. ఇందులో బాదం, కాజు, పచ్చిమిర్చి, మిరియాలు, అలాగే జీలకర్ర పొడి వేసి అన్నీ ముద్ద నూరేసానండి. ఇవేమో ఉల్లిపాయలు వేయించేసి దాన్ని కూడా ఇలా ముద్ద చేసి పెట్టుకున్నాను. ఇది 5 టమాటాలు తీసుకున్నాను కదా, అవి కూడా ప్యూరీ చేసుకున్నాను. ఇది ఒక 100 grams ఉంటుందండి పెరుగు. అలాగే ఇది అల్లం వెల్లుల్లిపాయ ముద్ద నూరేసాను. రండి ఇంకా మ్యారినేట్ చేద్దాం. చికెన్ని నేను ముందే కొంచెం వెనిగర్ వేసి నీళ్ళలో వేసి కడిగి పెట్టానండి. వెనిగర్ వేయడం వల్ల ఏంటంటే, వెనిగర్ వేసి కడిగితే చికెన్లోంచి వచ్చే నీసు వాసన ఏదైతే ఉంటుందో అది బాగా పోతుంది. ఇంకా చికెన్ కూడా చాలా క్లీన్గా కనిపిస్తుంది అనమాట. ఇది నేను తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఒకసారి ఫంక్షన్ జరిగినప్పుడు వంటలు ఆయన చెప్పాడండి నాకు. రవి అన్న అని ఉంటారు, తను వంట చేస్తాడు అనమాట, క్యాటరింగ్. అతను చెప్పాడనమాట నాకు, ఇలా చికెన్ని వెనిగర్ వేసి కడిగితే చాలా నీట్గా మంచిగా క్లీన్గా కనిపిస్తుంది అనేసి. సో ఈసారి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. తర్వాత మనం ఇప్పుడు రెడ్ ఫుడ్ కలర్ వేద్దామండి చికెన్లోకి. దీన్ని బాగా కలుపుకోవాలండి, బాగా కలపాలి, చాలా మసాజ్ చేసినట్టుగా బాగా కలిపితే ఆ మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా పడతాయి అన్నమాట దాంట్లోకి. చక్కగా కలిపేసుకోవాలి. చక్కగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ వేయించి పెట్టుకున్న నూనెనే నేను దీంట్లో వేస్తున్నాను అన్నమాట. ఆ నూనె వేస్తే ఒక 100 grams ఉంటుందండి ఆయిల్ కొంచెం చికెన్ కర్రీలో ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే అది చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మంచిగా కలిపేసుకొని దీన్ని ఒక గంట సేపు రెస్ట్ ఇద్దామండి. ఒక గంట సేపు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మనం దీన్ని కుకింగ్ స్టార్ట్ చేద్దామన్నమాట. చూడండి, గంట అయిపోయింది. నేను దీన్ని ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసాను. ఫ్రిడ్జ్లోంచి బయటికి తీయగానే వండకుండానే గుమగుమ వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో దీన్ని బాగా వేయించుకుందాము. ఆ పచ్చివాసన ఏదైతే ఉందో, మనం మసాలాలు వేయడం కదా, ఆ వాసన అంతా పోతుంది. ఒకసారి వేయించేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడకబడుతుంది. సిమ్లో పెట్టేసుకుందామండి. సిమ్లో పెట్టేసుకొని కింద అడుగంటని ఇవ్వకండి, ఆడిపోతే కూరలు అసలు బాగుండవు కదండి. అందుకే అడుగంటని ఇవ్వకుండా సిమ్లో పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా చికెన్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వస్తాయండి. చక్కగా ఉడుకుతుంది అనమాట చికెన్. ఇప్పుడు మనం ఇందులోకి, నేను ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, ఇందులో సాజీర వేసుకుందామండి. ఇది మంచి సువాసన వస్తుంది, సాజీర. అలాగే కొన్ని పచ్చిమిర్చి వేసుకుందాము. వేసుకొని ఒకసారి మళ్ళీ, ఇప్పుడు దాకా మనం ఇందులో వాటర్ యాడ్ చేయలేదండి. ఇవి చికెన్లోంచి ఇంకా మనం పెరుగు అవన్నీ వేసాం కదా,
ఆ మసాలాల్లోంచి వచ్చిన నీళ్ళేనండి. ఒకసారి ఇంకోసారి కలుపుకొని ఈ కర్రీ అంతా కూడా మనము స్టవ్ సిమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలండి. మీరు ఎప్పుడైతే మూత ఓపెన్ చేస్తారో అప్పుడు హై పెట్టుకోండి. హై పెట్టుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ సిమ్‌లోనే పెట్టుకోండి. ఇంకొక 5 నిమిషాలండి. ఇంకొక 5 నిమిషాలు మనం దీన్ని మళ్ళీ సిమ్‌లోనే ఉడకనిద్దాము. ఈ మూత తీసి చూద్దాం చూడండి. మనం ఎక్కడ కూడా నీళ్ళు పోయలేదు. అయినా కూడా ఇంత లూజ్‌గా ఉందన్నమాట చికెను. ఇప్పుడు మనం ఇందులోకి ఒక్క స్పూన్ గరం మసాలా, అలాగే దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్‌తో పాటు ఇప్పుడు మనం ఇందులో ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నామండి. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని, వాటర్ ఎక్కువ అవసరం ఉండదండి దీంట్లోకి. ఎక్కువ పోస్తే మళ్ళీ చాలా లూజ్ అయిపోతుంది. మళ్ళీ అది ఉడకడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకొక 10 నిమిషాలు మనం దీన్ని మూత పెట్టేసి ఉడకనిద్దామండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇంకా నీళ్లు ఉన్నాయండి దీంట్లో. అవన్నీ కూడా కొంచెం దగ్గరికి రావాలి. మరి ఇంత లూజ్‌గా ఉంటే చపాతీల్లోకి దాంట్లోకి తినలేము. కొంచెం చిక్కబడాలి. ఇంకొక 5 నిమిషాలు మనం మూత పెట్టేసి ఉడకనిద్దామండి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. కర్రీ కూడా దగ్గర పడింది అనమాట. ఒక్కసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. నేనైతే టేస్ట్ చేసి చూశాను. ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోయాయి. గ్రేవీ చూడండి ఇంత చిక్కగా ఉండాలన్నమాట. సరిపోతుంది. ఇప్పుడే దించేసుకోవాలి. ఒక్కసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. నేను ఉప్పు కారం అన్నీ చూశానండి. అన్నీ సరిపోయాయి. ముక్క ఉడికిందో లేదో కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఉడికిపోయిందండి. ఒక్క 2 నిమిషాలు స్టవ్ మీద అలాగే ఉంచుదామండి. ఇది ప్లెయిన్ బగారా రైస్లోకి, జీరా రైస్లోకి చాలా బాగుంటుంది. పులుసు ఇలా ఇంత గ్రేవీ ఇంత చిక్కగా ఉంటే చాలండి. చల్లారితే కొంచెం దగ్గర పడుతుంది అనమాట. ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇల్లంతా గుమ్మగుమ్మ వాసన వస్తుంది. ఇలా ఒకసారి పిల్లలకు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. హైదరాబాదీ స్పెషల్ రెడ్ చికెన్. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పద్మజ కంచి తెలుగు యూట్యూబర్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.